శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పరమాచార్య స్వామివారు భక్తులతో సాధారణ విషయాల గురించి మాట్లాడుతున్నారు. వారు భక్తులతో మన పూర్వీకులు భూమి, డబ్బు, బంగారం, తోటలు, ఇల్లు మొదలైనవి ముందు తరాల వారు మంచి పనుల కోసం, ధర్మాచరణ చేయడం కోసం మనకు ఇచ్చి వెళ్ళారు. ఇది వారు మనకిచ్చిన పెట్టుబడి. వారి పిల్లలు సంతోషంగా ఉండాలని వారిలా చేశారు. ముందు తరాల వారు కూడా మంచి పనులు చేయాలని వారు ఆశించారు. వాటి నుండి వచ్చే లాభాలతో ధర్మకార్యాలు, 10 మందికి ఉపయోగపడే పనులు చేయాలని వారు ఇంత చేశారు. కానీ చాలా చోట్ల అలా జరగడం లేదు. వారు చెయ్యాలనుకున్న ధర్మకార్యాలు లేదా వారి వీలునామాలో చెయ్యాలని చెప్పినవి కూడా జరగడం లేదు. వీటి కోసం కేటాయించిన సొమ్ముని కూడా కుటుంబ అవసరాల కోసం వాడుకుంటున్నారు. ఇది అధర్మం. ఎందుకంటే ఇది చాలా పెద్ద తప్పు. ఎన్నో కుటుంబాలు ఇలాంటి డబ్బుని అన్యాయంగా అనుభవిస్తున్న వారు చాలా బాధలు పడుతున్నారు. అది ప్రయాగ నుండి గంగను తెచ్చి రోడ్డు పక్కన పారబోయడం వంటిది అని చెప్పారు. మహాస్వామివారు ఇలా చెప్పగానే ఒక భక్తుడు నిలబడి ఏడుస్తూ, మా పూర్వీకులు చెప్పినట్టుగానే నేను అన్ని ధర్మకార్యాలు చేస్తాను. ఇక నుండి ధర్మ మార్గంలో బ్రతుకుతాను. ఇప్పటి వరకు నేను చేసిన అన్ని తప్పులను మహాస్వామివారే మన్నించాలి అని వేడుకున్నాడు. అవ్యాజ కరుణతో మహాస్వామివారు ఆ భక్తుడితో, ఇది నీకు మాత్రమే ప్రత్యేకంగా చెప్పినది కాదు. చాలా కుటుంబాల్లో ధర్మకార్యాల కోసం ఉంచిన సొమ్ముని వేరే వాటికి వినియోగిస్తున్నారు అని అన్నారు. బాధపడిన ఆ భక్తుడు మహాస్వామివారికి సాష్టాంగం చేసి భారంగా నిలబడ్డాడు. పరమాచార్య స్వామివారు అతన్ని దగ్గరకు పిలిచి, పశ్చాత్తాపానికి మించినది లేదు. ఇక నుండి ధర్మంగా సంపాదించి ధార్మికంగా ఖర్చు పెట్టి మీ పూర్వీకులు చెప్పినట్టుగా నడుచుకో అని ప్రసాదం ఇచ్చి పంపారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.